హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. గుజరాత్ టైటన్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ని ఆహ్వానిస్తోంది. అదే నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో. అండ్ ఎస్, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్స్ వర్ క్వశ్చన్. అలాగే వాళ్ళ బౌలింగ్ అనేది ఏ విధమైతే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేశారో దానికి తగ్గట్టుగా రిటర్న్స్ వచ్చాయనేది వాజ్ వన్ మోర్ క్వశ్చన్. ఇటువంటి పిచ్ మీద రన్స్ ఆపడం సాధ్యమా అనేది ఇంకో క్వశ్చన్. సో హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందా ఫర్ ద సైడ్ దే హ్యావ్ గాట్? అండ్ అలాగే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా వచ్చాడు, దెర్ ఇస్ మచ్ బెటర్ బ్యాలెన్స్. వాళ్ళు కూడా బోనీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ అహ్మదాబాదుడు ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. లాస్ట్ మ్యాచ్ మీరు చూస్తే 470 పరుగులు వచ్చాయి ఆ గ్రౌండ్ మీద. అండ్ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కనుక ట్రూ నేచర్ ఆఫ్ బౌన్స్, అంటే ఎగుడు దిగుడు బౌన్స్ కాకుండా చక్కటి బౌన్స్ లభించింది. అండ్ ఎక్కడన్నా కూడా మంచి బౌన్స్ ఉంది అంటే చాలా రన్స్ వస్తాయి. 6లు ఎప్పుడు వెళ్తాయంటే బాల్ని కింద నుంచి కొడితే వెళ్తాయి. సో అలాంటి ఒక బౌన్స్ ఉంది కాబట్టి పుల్ షాట్స్ ఆడే బ్యాటర్స్ అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. శుభ్మన్ గిల్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ పుల్ షాట్. సాయి సుదర్శన్ బాగా ఆడతాడు, బట్లర్ బాగా ఆడతాడు, ఇక రోహిత్ శర్మ బాగా ఆడతాడు. మీకు బౌన్స్ బాగుందంటే కనుక సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడగలడు. తిలక్ వర్మ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్, హార్దిక్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర రికిల్టన్, విల్ జాక్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అటు సైడ్ చూసుకుంటే ప్రాబబ్లీ ఫినిషర్ రూపంలో తెవాతియా, రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ రన్స్ ఇవాళ్ళు కూడా, అన్లెస్ అంటే వాళ్ళు అదే సర్ఫేస్ మీద ఆడడమో లేదంటే కొంచెం స్లైట్లీ స్లోయిష్ సర్ఫేస్ మీద ఆడితే తప్ప ఈ రన్స్ ఆగడం అనేది కష్టంగా ఉంటుంది. అలాగే ఇరువైపుల బౌలింగ్ మీరు చూసుకుంటే కనుక యూ హ్యావ్ రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఫాస్ట్ బౌలర్స్గా. ఆ తర్వాత వాళ్ళకి రషీద్ ఖాన్ ఎలాగో ఉన్నాడు. అండ్ దెన్ సాయి చాలా బాగా బౌలింగ్ చేశాడు, సాయి కిషోర్ ఫస్ట్ మ్యాచ్లో. దే మైట్ ఇంక్లూడ్ వాషింగ్టన్ సుందర్ జస్ట్ ఇన్ కేస్ ఒక 2-3 ఓవర్స్ తొందరగా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే. ఎందుకంటే హర్షద్ని వాడుకున్నారు కానీ కేవలం ఒక ఓవర్ వేశాడు ఆ మ్యాచ్లో. హర్షద్ బ్యాటింగ్ కూడా చేయగలడు అని చెప్పేసి ఒక ఆలోచనతో వెళ్ళారు. ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ కాల్. కానీ నిజంగా స్పిన్నర్లు కావాలి వాళ్ళకి, కొంచెం స్లో బౌలింగ్ వేస్తే కనుక సపోర్ట్ లభిస్తుంది అంటే సుందర్ ఇస్ దేర్ వాళ్ళకి ఆప్షన్గా. మైపాల్ లోమ్రోర్ ఇంకొక ఆప్షన్గా ఉన్నాడు, విచ్ ఇస్ అ కాల్ దట్ దే విల్ టేక్. దాని గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక దే హ్యావ్ గాట్ హార్దిక్ పాండ్యా బ్యాక్. క్యాప్టెన్గా ఎలాగో వచ్చాడు, బట్ క్యాప్టెన్గా కాకుండా ప్లేయర్గా హార్దిక్ పాండ్యాస్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి మీకు మిన్స్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా చేస్తాడు, విచ్ మీన్స్ బౌలింగ్ అనేది ఇంకొంచెం బెటర్ అయింది. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక రాజుని తీసుకున్నారు, ఈసారి కూడా రాజుతో కంటిన్యూ చేయొచ్చు. అతను ఒకే ఒక ఓవర్ వేశాడు. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా ఉంటూ దెన్ యూ హ్యావ్ శాంట్నర్, దెన్ యూ హ్యావ్ విఘ్నేష్ పుతూరా. బౌలింగ్ లైనప్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అవసరం అనుకుంటే విల్ జాక్స్తో కూడా బౌలింగ్ వేయచ్చు వాళ్ళు. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక చాలా తక్కువ మ్యాచ్లే జరిగాయి, 5 మ్యాచ్లే జరిగాయి. 3 గుజరాత్ టైటన్స్ గెలిస్తే 2 ముంబై ఇండియన్స్ గెలిచింది. లాస్ట్ టైం మ్యాచ్ అనేది హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఫస్ట్ మ్యాచ్. అదొకటే మ్యాచ్ జరిగింది, మరి గుజరాత్ టైటన్స్ గెలిచారు. ఆ గెలుపు తర్వాత నుంచి అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ ఎటు తిరిగి వాళ్ళు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళారు. బట్ ఈసారి అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు అని అందరూ భావిస్తూ ఉన్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సెటప్ మీరు చూసుకుంటే కనుక చెన్నైకి అగేన్స్ట్గా ఆన్ దట్ స్లోవర్ ట్రాక్ డెఫినెట్లీ వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి. బట్ స్వింగింగ్ బాల్కి అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాని గురించి ఇక్కడ కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తారు, వేర్ బాల్ స్వింగ్ అయినప్పుడు ఎట్లా ఆడతారు ఏంటి అని. ఆ కండిషన్స్ అహ్మదాబాద్లో ఆ స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎట్లా బోల్ట్ కానీ సిరాజ్ కానీ ఎట్లా ఉపయోగించుకుంటారనేది ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అగేన్స్ట్ గిల్ అండ్ కో. వీళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే, ఎర్లీ ఇన్రోడ్స్ చేయగలిగితే దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ వన్ గ్రేట్ బ్యాటిల్ దట్ ఈస్ ఆన్ కార్డ్స్ ఇస్ ఆ మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్. సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు కాబట్టి. అండ్ ఇక్కడ రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసాడు, బట్ హ్యాస్ బీన్ ఎక్స్పెన్సివ్. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ దాకా కూడా హ్యాస్ బీన్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాకుండా వికెట్ తీస్తే బాగుంటుందని చెప్పేసి గుజరాత్ టైటన్స్ వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ బ్యాటిల్ ఇస్ రషీద్ ఖాన్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. ఇది ఫస్ట్ బ్యాటిల్. సెకండ్ బ్యాటిల్ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ ఈస్ అగైన్ యెట్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ నా దృష్టిలో. ద రీజన్ ఈజ్ మీకు అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ జాస్ బట్లర్, ఎవరైతే వన్ డౌన్ ఆడుతున్నాడు జాస్ బట్లర్. ఓపెనింగ్ చేయించకపోవచ్చు, సాయి సుదర్శన్ గాట్ గుడ్ స్టార్ట్. సో ప్రాబ్లీ ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేస్తే దెర్ ఇస్ శాంట్నర్ హియర్. శాంట్నర్ అగేన్స్ రైట్ హ్యాండర్స్ ఇస్ ఆల్వేస్ అ వెరీ గుడ్ బ్యాటిల్. సో శాంట్నర్ వర్సెస్ బట్లర్ అనేది ఇంకొక బ్యాటిల్ లా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇస్ ట్రెంట్ బోల్ట్. ఇందాక చెప్పినట్టుగానే ఇనిషియల్ స్వింగ్ గురించి ఆలోచన ఉంటుంది కాబట్టి ట్రెంట్ బోల్ట్ వర్సెస్ శుభ్మన్ గిల్, ఆ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు. డ్యూ అనేది ఈజ్ ఎ డెఫినెట్ ఫ్యాక్టర్ అహ్మదాబాద్లో. బట్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బ్యాట్ వెల్.
ఒక రకంగా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంటే, అండ్ అట్ ద సేమ్ టైం టాస్ గెలిచినంత మాత్రం మ్యాచ్ వచ్చేస్తున్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎంత డ్యూ ఉన్నా ఏమున్నా కూడా స్కోర్స్ అబౌట్ 210, 220 ఆర్ ఆల్వేస్ టఫ్. అండ్ ముంబై బౌలింగ్ కానీ అటు ఆ బౌలింగ్ కానీ కొంచెం కీలకంగానే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ వాచ్. ఎందుకంటే బ్యాట్కి బాల్కి మంచి కాంటెస్ట్ నడిచే అవకాశం కనిపిస్తుంది విత్ దీస్ లైనప్స్. బట్ పిచ్లో ఇందాకన్నట్టుగానే ఏమాత్రం సపోర్ట్ లేదు అంటే కనుక బాధుడే. ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే ఇందాకన్నట్టుగానే ప్రాబ్లీ హోమ్ టీమ్ విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ వాళ్ళ బ్యాటింగ్ పొటెన్షియల్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బౌలింగ్ రిసోర్సెస్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ దట్ ఆ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఐ ఫీల్ గిల్, సుదర్శన్, బట్లర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆర్ షెరిఫన్ వెదర్ఫోర్డ్ ఒకవేళ ఫీల్డ్లో స్ట్రాంగ్గా కావాలి, క్యాచ్లు పట్టాలి అవసరం అనుకుంటే కనుక గ్లెన్ ఫిలిప్స్ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్. దెన్ యూ హ్యావ్ షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, ప్రాబ్లీ వాషింగ్టన్ సుందర్ వారు మైపాల్ లోంగర్ ఎవరో ఒకళ్ళు. అండ్ దెన్ రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణలో ఎవరో ఒకరు. సాయి కిషోర్ మైట్ బి దేర్ యాజ్ అ బ్యాటర్ ఆల్సో, బ్యాటింగ్ కూడా బాగా చేయగలిగాడు. ప్రసిద్ధ్ మైట్ ప్లే యాజ్ అన్ ఇంపాక్ట్. అలాగే ఇటువైపు వచ్చేస్తే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక హార్దిక్ ఇస్ బ్యాక్, ప్రాబ్లీ మెన్స్ ప్లేస్లో వస్తాడు బికాస్ రికిల్టన్ కెన్ ఆల్సో కీప్. రోహిత్ శర్మ, రికిల్టన్, విల్ జాక్స్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ 7 దాకా బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. శాంట్నర్, దీపక్ చర్ కెన్ ఆల్సో బ్యాట్. ఆ తర్వాత వాళ్ళకి ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, ప్రాబ్లీ రాజు ఇంకో ఇవ్వచ్చు రాజుకి. అండ్ విఘ్నేష్ పుత్తూర్ కెన్ కమ్ ఇన్ యాజ్ అ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్. విఘ్నేష్ పుత్తూర్ చెన్నై వికెట్లో బాగా వేశాడు కాబట్టి హీ విల్ బీ స్టార్టింగ్ అహెడ్ ఆఫ్ వాళ్ళకున్న ఇంకొక స్పిన్నింగ్ ఆప్షన్స్ కరణ్ శర్మ కానీ ముజీబ్ కన్నా కానీ హీ విల్ స్టార్ట్ బిఫోర్ అనేది అనిపిస్తుంది. బట్ అగైన్ దే విల్ బి టేకింగ్ అ కాల్. ఓకే ఫైన్, అక్కడ గిల్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు, ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ కావాలంటే వాళ్ళ దగ్గర విల్ జాక్స్ ఎలాగో ఉన్నాడు కాబట్టి దట్ ప్రాంప్ట్స్ దేర్ డిసిషన్ అనేది నా ఫీలింగ్. అంత బాగా పర్ఫామ్ చేసిన యంగ్స్టర్కి ఇంకొక గో ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఊ నోస్ నాకు అన్నట్టుగా కొంచెం స్లోయిష్ సర్ఫేస్ వచ్చిందంటే, బాల్ టర్న్ అయ్యింది అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతాయి. ఇందాక కీ బ్యాటర్స్లో కొన్ని మనం మాట్లాడుకోలేదు. శాంట్నర్ వేస్తున్నప్పుడు ఒకవేళ కనుక సాయి సుదర్శన్ రెడీగా ఉన్నా అంటే అతను ఎట్లా ఆడతాడు. రషీద్ ఖాన్ని ఆర్ వాషింగ్టన్ సుందర్ ఒకళ్ళు బౌలింగ్ వస్తే హౌ విల్ తిలక్ వర్మ టేక్ ఆన్ దమ్. అట్ ది సేమ్ టైం రబాడా వర్సెస్ రోహిత్ శర్మ ఇస్ అ గుడ్ బ్యాటిల్. లాస్ట్ టైం సిరాజ్ అండ్ రోహిత్ శర్మ వేసినప్పుడు సిరాజ్ చాలా ఇబ్బంది పెట్టాడు రోహిత్ శర్మ, ఆల్ బీట్ ఆన్ ఎ డిఫరెంట్ సర్ఫేస్. సో రోహిత్ శర్మ ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇందాక మాట్లాడుకున్న బౌన్స్ ఉంది కాబట్టి పుల్ షాట్స్ బాగా ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు. సో రకరకాల బ్యాటిల్స్ ఉన్నాయి. మనం పిక్ చేసుకున్న బ్యాటిల్స్, మనం తీసుకున్న టీమ్స్ అనేవి ఈ బేసిస్ మీద కనిపిస్తూ ఉన్నాయి. నౌ కమ్స్ ద బిగ్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫేవరెట్? జీటీ మళ్ళీ చెప్తున్నాను, విత్ ద రిటెన్షన్స్ దే హ్యాడ్ అండ్ ఆప్షన్ కన్స్టెంట్స్ దే హ్యావ్, వాళ్ళు సెట్ చేసుకున్న టీం మంచిదే కానీ వాళ్ళకి ఆ బ్యాలెన్స్ లోటుబాట్లు చాలానే ఉన్నాయి. ఒకటి ఫిక్స్ చేద్దామంటే ఇంకోటి ఇబ్బంది అవుతుంది, ఇంకోటి ఫిక్స్ చేద్దామంటే ఇంకోటి ఏదో ప్రాబ్లం వస్తుంది. దే విల్ హ్యావ్ టు రిలై హెవీలీ ఆన్ షారుఖ్ ఖాన్, సుందర్ స్లాష్ లామ్రోర్ స్లాష్ సాయి కిషోర్ స్లాష్ తెవాతియా స్లాష్ ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఆడేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి బ్యాటింగ్ కావాలి. ఒకవేళ అది లేదంటే టాప్ 3-4 మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఆ 4th పొజిషన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ముంబై ఇండియన్స్, యూర్ ఆల్ ఫైన్. ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే ట్రెంట్ బోల్ట్ హ్యాస్ అ బ్యాడ్ డే, పెద్ద రన్లు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి బికాస్ దేర్ ఇస్ నో బుమ్రా. అది గుజరాత్ టైటన్స్కి చాలా పెద్ద ఊరట. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పేపర్ అండ్ సీ ఏంటి పరిస్థితి అనుకుంటే కనుక ముంబై షుడ్ స్టార్ట్ దిస్ గేమ్ యాజ్ ఫేవరెట్స్. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఫేవరెట్స్గా ఉన్న టీం ఓడిపోవడం చాలా తక్కువగానే జరిగింది ఈ యొక్క ఎంటైర్ ఐపీఎల్ ఇప్పటిదాకా. బట్ యు నెవర్ నో, సెకండ్ థర్డ్ మ్యాచెస్ వచ్చేసరికి ఒక టీం కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్లో ఉండొచ్చు, ఇంకొక టీం అప్వర్డ్ ట్రెండ్లో ఉండొచ్చు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. మీరేమనుకుంటున్నారు?